ఇలా సమ్మక్క బ్యారేజ్ కట్టింది మేము, ఫేజ్ 1 ఫేజ్ 2ను పూర్తి చేసింది మేము, ఫేజ్ 3లో లాంగెస్ట్ టన్నెల్ను డీపెస్ట్ పంప్ హౌస్ను నిర్మించింది మేము. కానీ ఈ ప్రభుత్వం కనీసం నడపలేకపోతా ఉంది. ఇలా బీఆర్ఎస్ హయాంలో 7,300 కోట్ల రూపాయలు దేవాదుల ప్రాజెక్టు మీద మేము ఖర్చు పెట్టాం. 7,300 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టులో 80% పైగా పనులు పూర్తి చేసినాం. 80% పైగా పూర్తి చేసినాం. 47,000 ఆయకట్టును 3,17,000 ఎకరాలకు ఆయకట్టు పెంచాం. భూసేకరణ 33,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం ఉంటే 30,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ హయాంలో పూర్తి అయిపోయింది. ఇక ఉన్నదెంత 3,000 ఎకరాలు. 3,000 ఎకరాలు భూసేకరణ చేస్తే 1,000-2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 2 వస్తుంది. 2.5 సంవత్సరాలు అయింది. 200 కోట్లన్న ఖర్చు పెట్టిందా? ఎందుకు దేవాదుల మీద నిర్లక్ష్యం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏమో 7,300 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చింది. 80% ప్రాజెక్టులు బీఆర్ఎస్ పూర్తి చేసింది. మరి 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు విని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ఈ జిల్లాలో. మరి మీరు గెలిచిన పాపానికి రైతులకు శాపం ఎందుకు? ఉన్న మోటార్లు ఎందుకు నడపరు? కొత్తగా ఆయకట్టు ఎందుకు క్రియేట్ చేయరు? భూసేకరణ ఎందుకు జరగడం లేదు? 33,000 ఎకరాల్లో 30,000 ఎకరాలు బీఆర్ఎస్ హయాంలో పూర్తయింది. మిగతా 3,000 ఎకరాల భూసేకరణ చేసి మిగతా 10-20% పని పూర్తి చేస్తే 2,40,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాటలే తప్ప చేతలుండవా?